నువ్వు నా మీద ఖర్చు చేసిన ప్రతి పైసాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఇచ్చినప్పుడు మాట్లాడరా. రోజూ ఇలాంటి గొడవల్ని భరించడం కంటే నిజం చెప్పేయడమే మంచిది. చిచ్చి, ఇలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదు. ఎలా పుట్టావురా మాకు? చిచ్చి. కిట్టుగాడు నీ కొడుకు కాదు. కిట్టుగాడు నీకు సరోజకి పుట్టినవాడు కాదు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆయనేదో బాధతో అలా అంటుంటే నువ్వేంటి వాణ్ణి మా కొడుకు కాదు అని అంటున్నావు? వాడు మారాలని ఏదో 4 మాటలు అంటున్నావు. ఏం తప్ప? ఇక నుంచి మీరు వీణ్ణి తిట్టకండి. సూరి, ఏదో ఎమోషన్లో అన్నావా? లేదంటే నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీద ఒట్రా. నీకేదో దయ్యం పట్టినట్టుంది. సరోజా, నువ్వాగు. దీని దగ్గర ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏ ముసలి, మర్యాదగా చెప్పు. ఇప్పటికీ చెప్పకపోతే నేను పాపం మూట కట్టుకుంటాను. చెప్పేస్తాను. నీకు పిల్లలు పుట్టకపోతే నీ మొగుడు ఎక్కడ నిన్ను వదిలేస్తాడోనని నాకు చాలా భయం వేసింది. తర్వాత నీ బ్రతుకేమవుతుందోనని నేనల్లాడిపోయాను. మనం పల్లెటూరులో ఉన్నప్పుడు కాన్పు కోసం హాస్పిటల్కి వెళ్ళాం కదా, అప్పుడు నీకు పుట్టిన బిడ్డ కూడా చనిపోయిందమ్మా. పక్క గదిలో వేదవతి గారనే పెద్దావిడ కిట్టుగాడికి జన్మనిస్తే చనిపోయిన ఆ బిడ్డని ఆమె పక్కన పెట్టి కిట్టుగాడిని నీ పక్కన పెట్టి నిన్న అమ్మని చేశానమ్మా. ఇంతకాలం ఈ నిజాన్ని మీ దగ్గర దాయాల్సొచ్చింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే తండ్రి కొడుకులు కాని వీళ్ళు బద్ధశత్రువులైపోతారు. అయితే మా అమ్మా నాన్నలు గొప్పోళ్ళా? కోటీశ్వరుల్రా. కోటీశ్వర్లా? అవునరా, కోటీశ్వర్లు. వాళ్ళని తర్వాత కలుస్తాను. ముందు వీళ్ళ సంగతి చెప్తాను. ఎన్నెన్ని మాట్లాడినారో. కోటీశ్వరుడు కొడుకుని పట్టుకొని కూటికి గతిలేని మీరు నన్ను తిడతారా? ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండకండి. రండి ఆగరా, రండి. ఆగరా, ఇటు. నా ఇంట్లో రేయ్, ఉండదు. ఏంట్రా నా మాట రండి, వినరా? రండి. రేయ్, ఆగరా, రేయ్, ఆగరా, ఆగరా. రేయ్, రేయ్. అమ్మా! సరోజ, 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 సరోజ. కలగన్నానా? అమ్మో, నేను నిజం చెప్పానంటే నా కూతురు నాకు దక్కకుండా పోతుంది. నిజం చెప్పకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ నిజం చెప్పకూడదు. గౌతమి, నిహా, ఏంటి బేబీ, మళ్ళీ షాకింగ్ న్యూస్లో మోసుకురాలేదు కదా? నేనంటే మీకు బాగా వెటకారం అయిపోయింది కదూ? నేను నిజంగానే అడిగాను బేబీ, నీ విషయంలో మాకు వెటకారం ఏంటి? ఆ దుబాయ్ గాడేడి? ఇంట్లో మెంటలెక్కుతుందని బయటికి పోయాడు. అది సరే, ఏంటి విశేషాలు? ప్రస్తుతానికి అన్ని శేషాలే, విశేషాలేం లేవు. ఈ ఇంట్లో పరిస్థితి బాలేదు, నా పరిస్థితి కూడా బాలేదు. అవని ఏమో పక్కింటమ్మాయి అంటూ టార్చర్ పెడుతుంది. ఆ పెద్దావిడికి బుద్ధి లేదు, బయటికి గెంటేయకుండా నెత్తిన పెట్టుకుని కూర్చుంది. అవును, ఆ కనిపించని కొడుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? వాడు కనబడితే గాని నీ ప్రాబ్లం సాల్వ్ కాదు.
వాడితో పెళ్ళైతే కాని నువ్వు ప్రశాంతంగా ఉండవు. శ్రీకర్ని చేసుకుందామని వెళ్ళి శ్రీకర్ అన్నని చేసుకునే పరిస్థితి వచ్చింది. నా కర్మ. ఆ ఇంటికి కోడలివి కావాలనుకున్నావు, కనీసం ఆ కిరీటమైన దక్కుతుంది కదా. ఈ పాటికి జూనియర్ వేదవతిగా చక్రం తిప్పాలి అని అనుకున్నాను. అంతా రివర్స్ అయిపోయింది. ఆ కొడుకు వస్తాడు వస్తాడు అని అంటున్నారు. వాడు ఎప్పుడొస్తాడో, నా పెళ్ళెప్పుడు జరుగుతుందో. ఈలోపు నేను ఆ ఇంట్లో మరింత స్ట్రాంగ్ అవ్వడం కోసం ఓ ఐడియా వేశాను. ఏంటది? కాసేపటి తర్వాత మీరు ఇంటికి రండి. వచ్చి అర్థమైంది కదా? నిహా, నువ్వు మరీ ఎక్స్ట్రీమ్ ఆలోచించినట్టున్నావు. ఇలాంటి స్టెప్ ఏదో ఒకటి తీసుకోకపోతే రేపొద్దున సింపుల్ గా సారీ అని అంటారు. అప్పుడు మనం మన బంధువుల దగ్గరే కాదు, రోడ్డున పోయే వారి ముందు కూడా లోకువైపోతాం. అర్థమైందా? నీ వంట వార్పు కార్యక్రమాలన్నీ ఆపేసి తొందరగా బయలుదేరండి. చాలా సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయిందేంటండి? తొందరగా బయలుదేరకపోతే ఫోన్లు చేసి టార్చర్ పెడుతుంది. పదండి. చిట్టిలికలు కొండను ఢీకొట్టబోతున్నాయి అన్నట్టుంది మన పరిస్థితి. ఇన్ని రోజులు మన డిమాండ్లు వేరు, ఇప్పుడు అడగబోయేది వేరు. అదరకుండా బెదరకుండా తడబడకుండా అడిగేయాలి. పదండి. వేదవతి గారు, వేదవతి గారు! ప్రసాదరావు గారు, ప్రసాదరావు గారు, తొందరగా రండి. ఏమైందండి? పక్కింటి వాళ్ళని అలా పిలుస్తున్నారు? ఏయ్, మేము నీ ఇంటి ముందుకు రాలేదుగా. నీ పని నువ్వు చూసుకో. ఏమైంది గౌతమి? ఎందుకొచ్చారు? ఏదో స్కెచ్తో నిహారికి రప్పించుంటుంది. లేదంటే ఆ రెండు మొహాలు అంత ఎమోషనల్గా ఉండవు. అవును. ఏమైందండి? మా నిహారిక పరిస్థితి ఏంటండి? సేమ్ క్యాసెట్ అరిగి అరిగి తెగిపోయింది. ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాం. మాకు ఎంత బాధగా ఉంటుంది. మా రెండో అబ్బాయి రాగానే చేస్తామని చెప్పాం కదండి. ఒకవేళ రాకపోతే ఏంటి అని వాళ్ళ బాధ. రాడని అనుమానం ఎందుకు? వస్తాడన్న నమ్మకం ఏంటి? అతని గురించి అసలు మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారని? అదే నిజమే కదా. చూడండి, నా కొడుకు ఖచ్చితంగా వస్తాడని నా మనసు చెప్తోంది. అప్పటి వరకు నిహారికని నేను కూతుర్లా చూసుకుంటాను. నమ్మకాలు చచ్చిపోతున్నాయండి. మీరు నమ్మాలంటే నేనేం చేయాలి? నిహారిక జీవితం గురించి మీరొక భరోసా ఇవ్వాలి. ఏ రకంగా భరోసా ఇవ్వాలో అడగండి. అడిగాక మీరు మాట తప్పితే? అడిగాక మేం కాదంటే అప్పుడు అడగండి. మీరు నో అన్నాక ఎన్ని అనుకున్నా ప్రయోజనం ఉంటుంది? అలా జరగదని చెప్తున్నాం కదండి. సరే, అత్తయ్య గారు అమ్మవారి మీద ఒట్టేస్తారు. అప్పుడైనా నమ్ముతారా? నమ్ముతాం. నమ్ముతాం. అయితే ఒట్టేయండి అత్తయ్య. అత్తయ్య, తొందరపడి ఒట్టేయకండి. మీకేం సంబంధం? మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి. అమ్మా, ఇలా చాలాసార్లు జరిగింది. జరిగిన ప్రతిసారి ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆలోచించుకోమ్మా. ఒట్టేయమంటే ఇంతసేపు ఆలోచిస్తున్నారు? ఇంకా మీరు మా నిహారిక కోసం ఏం చేస్తారండి? అమ్మవారి మీద ఒట్టు. మీ కూతుర్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను. మీ బిడ్డకు అన్యాయం చెయ్యను.
ఏం చెయ్యమంటారో చెప్పండి. మీ తర్వాత మా నిహారికే కదా మీ వారసురాలు. అవును. అయితే వారసురాల్ని లీగల్గా ప్రకటించండి. లీగల్గానా? అంటే మీ యావదాస్తిని మా నిహారిక పేరున రాయండి. మీ తర్వాత నిహారికే వారసురాలు, నిహారికకే అధికారాలు, ఆస్తులన్నీ నిహారిక పేరు మీదే ఉంటాయని పేపర్ ప్రకటన కూడా వేయించండి. మీరు ఆ విధంగా చేస్తేనే మేము నమ్ముతాం. గౌతమి, మతిపోయిందా నీకు? నువ్వు ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? అలాంటి విషయాలన్నీ ఇప్పుడు అవసరమా? కాసేపు అయ్యాక మీరు ఆ ఇంటికి రండి. మా నిహారికను మీ ఇంట్లో ఉంచాలి అంటే ప్రాపర్టీస్ అన్నీ నిహారిక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చెయ్యండి అని మీరు గట్టిగా అడగండి. నా జాతకాన్ని అడ్డు పెట్టుకోండి, అమ్మవారిని అడ్డు పెట్టుకోండి. వాటికి తప్ప వేదవతి మరి దేనికి లొంగదు. నటనలో నా కూతుర్ని మించిన వారుండరు. ఇంకేదో అంటారనుకున్నాను గాని ఇలాంటి కోరిక కోరుతారనుకోలేదు. వాళ్ళు అడుగుతున్నారా? నువ్వు అడిగిస్తున్నావా? ఇది మాకు సంబంధించిన విషయం, నువ్వు తలదూర్చకు. వేదవతి గారు మాట్లాడరేంటండి? ఆస్తి నిహారిక పేరు మీద రాసేస్తే మా పరిస్థితి ఏంటి? మేమంతా రోడ్డున పడి అడుగు తినాలా? బాగా అడిగావు బామ్మద్ది. మన మొహాలు చూస్తే కుక్క కూడా బొక్క వేయదు. మీ మీద గౌరవం ఉండేది, అది పోగొట్టుకోకండి. అసలు ప్రపంచంలో ఎవరైనా ఇలా అడుగుతారా అండి? ఈ విషయం అందరికీ తెలిసిందంటే ఏమనుకుంటారు? మీరంతా ఆగండి, మేం మాట్లాడతాం. చూడండమ్మా, మీ ఆవేదనలో అర్థం ఉంది, మీ కోరికలో న్యాయం లేదు. ఇందాకే మాట తప్పము అన్నారు, ఇంతలోనే న్యాయం లేదు అంటున్నారు. కోరికలకి హద్దులుండాలండి. మీ వంశానికి కావలసిన జాతకం నా కూతుర్ది. ఆ జాతకం కంటే మీకు మీ ఆస్తులు విలువైనవా? మీ ఆచార సంప్రదాయాలని మోయగలిగిన అర్హత కలిగింది నా కూతురు. ఆ అర్హత కంటే గొప్పవా మీ సంపాదనలు? మాకు లేక అడగట్లేదండి, మాకు నమ్మకం లేక అడుగుతున్నాం. వేదవతి గారు, అమ్మవారి మీద ఒట్టేశారు కదా, మాట నిలబెట్టుకుంటారో తప్పుతారో చూద్దాం. మీ నిర్ణయం మాకు ముఖ్యం. చెప్పండి వేదవతి గారు, ఒక ఆడపిల్ల జీవితం కంటే మీ ప్రాపర్టీసే మీకు ముఖ్యం అనుకుంటే చెప్పండి. ఇప్పుడే మా నిహారికను తీసుకొని మేం వెళ్ళిపోతాం. తీసుకెళ్తే తీసుకెళ్ళిపోండి, మీరేం బెదిరించాల్సిన అవసరం లేదు. మా అమ్మా నాన్నలకు కొడుకులు లేరా, కూతురు లేరా, కోడలు లేరా, మనవళ్ళు లేరా, మనవరాలు లేరా? అందరం ఉన్నాం. ఎవరూ లేని వాళ్ళని అనాథ శరణాలయానికి ఆస్తి మొత్తం రాసివ్వమన్నట్టు రాసివ్వమంటే ఎలా? మేం కోరినట్టు చేయకపోతే మాకు ఎలాంటి భరోసా ఉండదు. మా నిహారికను మేము తీసుకుని వెళ్ళిపోతాం. మీరు కోరినట్టే చేస్తాను. వేల కోట్ల ఆస్తులున్నా ఓ ఆడపిల్ల జీవితానికి సమానం కాలేవు. మీరడిగిన దాంట్లో తప్పు లేదు. యాండి, చెప్పు వేద. నా నిర్ణయం మీకు సమ్మతమేనా? నువ్వేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తా. నాకు సమ్మతమే. అయితే రేపు మన లాయర్ గారిని పిలిపించి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి.
గౌతమి గారు, మీరు రేపు రండి. అంతా సిద్ధంగా ఉంటుంది. నా పిల్లలకి నేను చెప్పుకుంటాను. నా మాట వింటారు. మరి వాళ్ళు నిన్న కౌలు డబ్బుల్లో వాటాని వద్దనన్నారు. వాళ్ళకి ఆస్తుల మీద ఆశలు లేవని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా సంతకాలు చేస్తారు. వేదవతి నిర్ణయం తీసుకున్నాక ఎవ్వరూ కాదనరు, కాదనకూడదు. మీరిక బయలుదేరండి. మంచిది, వెళ్ళొస్తాం. వస్తాం. సంతకాలు చెయ్యడానికి అందరూ సిద్ధంగా ఉండండి. అమ్మ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని చాలా భయంగా ఉంది. నిహారిక జాతకం కలిసొచ్చిందని సంతోషపడుతున్నారే గాని నిహారిక స్వార్థం గురించి, తను చేసే మోసం గురించి వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. మనల్ని నమ్ముకొనొచ్చిన ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని అతి మంచితనంకి పోయి నిర్ణయం తీసుకున్నారు. తను కుటుంబాన్ని ముంచిపోతుందని తెలుసుకోలేకపోతున్నారు. నిజాలకు నీడ లేకుండా పోయింది. అబద్ధాలు అందలం ఎక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? మన మాటలు చేదు, తన మాటలు తీపి. రేపందరం డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయాలని అంటున్నారు. రేపేం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏమైనా జరగని బావా, మనమైతే రేపు అత్తయ్య మాటకు అడ్డు చెప్పద్దు. కౌలు డబ్బులు వద్దని మనం ఎలా నిర్ణయం తీసుకున్నామో రేపు ఆస్తుల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. మనకి ధనం కంటే బంధం ముఖ్యం. రేపు మనం సంతకాలు పెడదాం. నిహారిక గురించి తెలిసి తెలిసి ఎలా అవని? వద్దు బావా, మనకేం వద్దు. ఫ్యూచర్లో మనం అత్తయ్య ఆదరణకు నోచుకుంటే చాలు. ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండవు. భోంచేద్దాంరా. అవ్వని రేపు అట్టుపల్ల వేస్తుంది అని అనుకున్నాను. తన మనసు మార్చుకొని శ్రీకర్ మనసు కూడా మార్చేసింది. ఇక నాకు తిరుగే లేదు. నిహారిక వల్ల మనకి ఏదో జరిగిపోతుంది అని అనుకున్నాం. చివరికి ఆస్తులన్నీ తీసుకెళ్లి తన పేరున రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కానే కాదు. అత్తయ్య గారిది చాదస్తం కాకపోతే తొందరపడి మాట ఇచ్చేయడమేంటి? అరే, వారసులం ఎంతమంది ఉండగా బయట మనిషికి రాసిచ్చేయాలనుకోవడం ఏంటి? రేపు నిజంగా యావదాస్తి నిహారిక పేరున ట్రాన్స్ఫర్ అయిందంటే మన జుట్టంతా నిహారిక చేతికి అందించినట్టే. నిహారిక క్యారెక్టర్ గురించి మనకి తెలిసినట్టు అమ్మమ్మ వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా చేస్తున్నారు. తాతయ్య వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే నిహారిక మంచిది కాదని ఇప్పుడు మనం అందరం వెళ్ళి చెప్పినా నమ్మేలా లేరు. అంతేగా మరి. మనం సంతకాలు పెట్టకుండా ఏం చేయాలో ఆలోచించాలి. హాయ్ టీమ్ మెంబర్స్. ఈ టైంలో మీరందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఉంటారని నాకు తెలుసు. నా గురించే మాట్లాడుకుంటున్నారు కదా. దయచేసి ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మీ అందరి ఆస్తులు నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఆ తర్వాత మేము రోడ్డును పడి అమ్మా ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవడానికి మాకు బంగారు ప్లేట్లు ఇస్తావా? పెద్దిరాజు గారు, ఏంటా మాటలు? నేను మీ పార్ట్నర్ని.
మీ ప్రాపర్టీస్ అన్నీ నా దగ్గర పదిలంగా ఉంటాయి. గ్రద్ద దగ్గర కోడిపిల్ల పదిలంగా ఉంటుందన్నది ఎంత నమ్మశక్యం కాని నిజమో, నీ దగ్గర మా ప్రాపర్టీస్ ఉండవనేది కూడా అంతే నిజం. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు.